తమిళనాడు, ఆంధ్ర వంటి రాష్ట్రాల్లో సనాతన ధర్మ పరిరక్షణ పేరుతోనే ఆలయాలను పర్యటించి ఆలయాల్లోని వాటి యొక్క విశిష్టత, వాటి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకునేసి తదనుగుణంగా సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి, ధర్మ పరిరక్షణకు ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే వచ్చే మార్చి నెలలో దాదాపు 5 నుంచి వారం రోజుల పాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించే అవకాశం ఉందని చెప్పేసి విశ్వసనీయ సమాచారం. ఆ సమాచారం మేరకే దాదాపు కేరళలోని త్రివేంద్రం, కొచ్చి వంటి ప్రముఖ ఆలయాలు కొలువైనటువంటి ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించున్నారు. త్రివేంద్రంలోని ప్రధానంగా అనంత పద్మనాభ స్వామివారి ఆలయాన్ని దర్శించనున్నారు. అలాగే త్రివేంద్రంలోనే మలయాళ భగవతి ఆలయం కొలువై ఉన్నది, ఆ ఆలయాన్ని కూడా దర్శించనున్నారు. అలాగే ఆలయాల విశిష్టత, ఆలయ ధర్మ పరిరక్షణ, వాటి యొక్క విధి విధానాలను పూర్తిగా అవగాహన చేసుకుంటారు. అనంతరం తమిళనాడుకు చేరుకుని తమిళనాడులోని మదురై, అలాగే చిదంబరం వంటి ప్రాంతాల్లో చిదంబర రహస్యం అంటే దేశంలోనే ప్రపంచంలోనే పంచభూతాల వాయులింగాల్లో అతి ఒక్కటైనటువంటి ఆకాశలింగం చిదంబరంలో కొలువై ఉన్నది, చిదంబర ఆలయంలో కొలువై ఉన్నది. ఆ చిదంబర ఆలయాన్ని కూడా దర్శించనున్నారు. అలాగే మధురైకి వచ్చి మధుర మీనాక్షి ఆలయం, అమ్మవారి ఆలయాన్ని, అలాగే పళనిలో కొలువైనటువంటి మురుగన్ అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని, ఈ ప్రముఖ ఆలయాలన్నింటినీ కూడా దర్శించి వాళ్ళ యొక్క ఆలయాల విశిష్టత, సాంప్రదాయాలు, విధి విధానాలు వాటిని అన్నింటినీ